చెట్టు వేర్ల మధ్యలో చిన్న చిన్న వెలుగులు మెరుస్తున్నాయి. అవి జ్యోతి పురుగుల్లా కనిపిస్తున్నాయి, కాని కొంచెం వింతగా ఉన్నాయి. ఆ వెలుగు నీలిరంగులో మెరుస్తోంది. అర్జున్ నెమ్మదిగా వేర్ల దగ్గరకు వెళ్ళాడు. గాలి కొంచెం బలంగా వీచింది. చెట్టు ఆకులు గుసగుసలాడాయి. ఆ వెలుగు ఇంకా ఎక్కువగా మెరిసింది. మీరా ఆశ్చర్యంతో అడిగింది, అన్నా, అదేమిటి? అర్జున్ మోకాళ్లపై కూర్చుని జాగ్రత్తగా వేర్ల మధ్య చూశాడు. అక్కడ నేల కొంచెం కదిలినట్టు కనిపించింది. ఆ వెలుగు నేల కిందనుంచి వస్తున్నట్టనిపించింది. ఇక్కడ ఏదో ఉంది అని అర్జున్ నెమ్మదిగా చెప్పాడు. మీరా గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆమె చుట్టూ చూసింది. సాయంత్రం చీకటి పెరుగుతోంది. సరస్సు మీద గాలి అలలు సృష్టిస్తోంది. అర్జున్ ఒక చిన్న కర్ర తీసుకుని నేలను తవ్వడం ప్రారంభించాడు. కొద్దిసేపటి తర్వాత టక్! ఏదో కఠినమైన వస్తువుకు కర్ర తగిలింది. అర్జున్ ఆశ్చర్యపోయాడు. మీరా ఉత్కంఠతో అడిగింది, ఏమైందన్నా? అర్జున్ మళ్ళీ కొంచెం మట్టి తొలగించాడు. అక్కడనుంచి ఒక బంగారు రంగులో మెరిసే వస్తువు కనిపించింది. ఇద్దరి కళ్ళు పెద్దవయ్యాయి. అర్జున్ జాగ్రత్తగా ఆ వస్తువును బయటకు తీశాడు. అది ఒక పాత తాళం చెవి. కాని అది సాధారణ తాళం చెవి కాదు. ఆ తాళం చెవి నీలి వెలుగుతో మెరుస్తోంది. మీరా ఆశ్చర్యంగా చెప్పింది, అన్నా, ఇది సాధారణ తాళం చెవి కాదు. అర్జున్ కూడా అలానే అనిపించింది. తాళం చెవి మీద కొన్ని వింత గుర్తులున్నాయి. అవి ఒక రహస్య భాషలా కనిపిస్తున్నాయి. ఇద్దరూ ఒకరినొకరు చూశారు. అర్జున్ నెమ్మదిగా చెప్పాడు, మీరా, నాకు అనిపిస్తోంది ఇది ఆ మర్రి చెట్టు రహస్యానికి మొదటి క్లూ కావచ్చు. అప్పుడే